నానబెట్టమని చెప్తే అదిగో అన్ని ఎక్కువ బట్టలు నానబెడతావా? అయినా అన్ని ఒకేసారి ఎందుకు నానబెట్టావు? నీకు పనులు అప్ప చెప్తే ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? అంటే అమ్మా అది మళ్ళీ ఇలాంటి పనులు చేస్తే చెంప పగిలిపోతుంది. అంటే అమ్మా నీకు భానుకి జ్వరం వచ్చిన విషయం తెలీదా? భానుకి జ్వరమా? అమ్మా భాను, ఓ మై గాడ్, కాలిపోతుంది. తనకు జ్వరం అన్న విషయం నీకు తెలుసా లేదా? తెలుసమ్మా. మరి నాకెందుకు చెప్పలేదు? అరే నేను బట్టలు ఉతకమన్నప్పుడు నువ్వు కూడా నాతో ఎందుకు చెప్పలేదు? ఏమండి, అసలు తనకి జ్వరం అనే విషయమే నాతో చెప్పాలి కదండి. చెప్తేనే కదా నాకు మాత్రం తెలిసేది. తెలుసుంటే నేను మాత్రం తనతో పని చేయిస్తానా? అసలు చీపురు పిల్లనైనా తీయిస్తానా? అరే నాకు మాత్రం ఆడపిల్ల లేదా? ఆ మాత్రం ఇంగితం నాకుండదా? ఇట్స్ ఓకే ఊర్మిళ, ఇట్స్ ఓకే. తెలియకే కదా నువ్వు ఇదంతా చేసింది. ఇక నుంచైనా తనతో ఏవైనా వంట పనులు లాంటివి చేయించు. కానీ తన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుని చేయించు. అలాగే ఆ వాషింగ్ మిషన్ కూడా కొత్తది కొనే. రే కార్తీక్, అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టు. సరేనన్నా. రాబాను. హలో డాక్టర్ గారు, ఒకసారి మా ఇంటికి రావాలి. అలాగే. భాను, నాకు విషయం చెప్పు. బట్టలు ఉతకడానికి నీ అంతటి నువ్వే వచ్చావా? మీరు నాకు విషయం చెప్పండి. ఏంటి? నాకు నేనుగా కాదు, అత్తయ్య చెప్తేనే నేను వచ్చాను అని చెప్తే మీరు వెళ్ళి అత్తయ్యని నిలదీస్తారా? నీకు మొదటి రోజే చెప్పాను నేనేం చేస్తాను. మరెందుకండి అడుగుతారు? మీరు మీ అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడలేరు, తప్పు లేదు. ఎందుకంటే మీకు అమ్మంటే ఉన్న ప్రేమ అటువంటిది. ఉండాలండి, మగపిల్లాడికి అమ్మ అంటే అంత ప్రేమ ఉండి తీరాలి. ఎందుకంటే అమ్మని అంతలా ప్రేమించేవాడే భార్యని ప్రేమగా చూసుకోగలుగుతాడు. ఏమండి, ఇప్పుడు మీరు పట్టుకోకూడదని వదిలేసినా వదల్లేక పట్టుకోవాల్సి వచ్చింది. చూడు, ఇది ఈ క్షణం వరకే, జీవితాంతం కాదు. నువ్వు ఎంత మంచితనంగా ఉన్నా, గయ్యాలితనంతో ఉన్నా, ఎంత బాధపడినా, ఎంత బాధ పెట్టినా అస్సలు ఉపయోగం ఉండదు. నీ బాధ, నీ ఆవేదన నా చెవులకి చేరుతుంది, నా కళ్ళకి చేరుతుంది, కానీ నా గుండెకి చేరలేదు. నువ్వెక్కడ ఉండడం వల్ల ఉపయోగం లేదు. అమ్మ ఏం చేసినా తప్పు కాదు అనుకునే నేను నీకు సాయం చేయలేను. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో భానుమతి, ప్లీజ్. ఏవండి, నేను ఇంట్లోకి అడుగు పెట్టిందే ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడానికి కాదు, ఎవరికి గొడవలు పెట్టడానికి కాదు. ఈ ఇంట్లో వాళ్ళందరినీ సంతోషంగా ఉంచి నేను సంతోషంగా ఉండటానికి, అందరి ప్రేమ పొందటానికి. అందుకే ఎవరు సంతోషపెట్టినా స్వీకరిస్తాను, ఎవరు ప్రేమించినా సంతోషిస్తాను, ఎవరు బాధ పెట్టినా భరిస్తాను. కానీ నేను భరించలేను భానుమతి. ఓ మంచమ్మ ఈ ఇంట్లో బాధపడుతూ ఉండడం
చూస్తూ నేను భరించలేను. నీకు భర్తనై ఈ కష్టం నుంచి నేను కాపాడలేను. నువ్వెంత కష్టపడినా నీకు భర్తని కాలేను. ఏవండి, ఒక్క విషయం చెప్పనా? మగాడు పసుపు తాడు తీసుకొని ఆడదాన్ని మెళ్ళ 3 ముళ్ళు వేసేటప్పుడు ఆడదాని మనసులోకి తెలియకుండానే ఆ మగాడి మీద ప్రేమ ఎలా ప్రవేశిస్తుందో, అలాగే ఆ క్షణంలో మగాడి మనసులోకి ఈ ఆడది నాది అనే బాధ్యత కూడా ప్రవేశిస్తుందండి. మొదటి ముడి వేసేటప్పుడు వెనకటి పరిచయాల్ని మర్చిపోతారు. రెండో ముడి వేసేటప్పుడు వెనుకున్న అనుబంధాన్ని దక్కించుకోవడానికి సిద్ధపడతారు. మూడో ముడి వేసేటప్పుడు ముందున్న బంధం తనదే అని బలంగా అనుకుంటారు. అందుకే 7 అడుగులు నడిచేటప్పుడు భార్య చేతిని అంత గట్టిగా పట్టుకుంటారు. ఇదంతా అతనికి తెలియకుండానే తన మనసులోనే జరిగిపోయేలా ఆ దేవుడు చేసిన ఏర్పాటండి. ఈ బంధం తెంచుకోవాలంటే తెగేది కాదు, ఆ దేవుడు రాస్తే తప్ప. ఏంటి ఏమన్నావు? ఈ బంధం తెంచుకుంటే అది కాదు, లాస్ట్ వర్డ్, ఆఖరి మాట. ఆ దేవుడు రాస్తే తప్ప అన్నాను. అదే, ఆ దేవుడి రాతే. ఆ దేవుడు మనిద్దరిని విడిపోమనే రాసిపెట్టాడేమో. ఆ రాతను నువ్వు చూడలేదు కదా, అందుకే చెప్తున్నాను. అనవసరంగా ప్రేమ పెంచుకోకు. ఈ ప్రేమని పెంచుతుంది మనల్ని కలపడానికే అనుకుంటా. అది కూడా మనం చూడలేం కదండి. భాను, పిచ్చి కోరికలు పెంచుకోకు ప్లీజ్. నాది కోరిక కాదండి, ఆశ. కోరిక కొద్ది రోజుల్లో చచ్చిపోతుంది. ఆశ శ్వాస ఉన్నంత వరకు బ్రతికే ఉంటుంది. రెస్ట్ తీసుకో. నువ్వు మారో భాను. సరే, ముందు రెస్ట్ తీసుకో. నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టు. నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను. నాకు తెలుసండి, నన్ను భార్యగా స్వీకరించకుండానే మీరు నాతో ఇంత బాధ్యతగా బాగా చూసుకుంటున్నారు. ఇక భార్యగా ఒప్పుకుంటే ఇంకెంత ప్రేమగా చూసుకుంటారో నాకు తెలుసు. మీలాంటి వాడికి దూరం అవ్వాలని ఏ ఆడపిల్ల కోరుకోదు. అందుకే నేను మారనండి, మీ అందరినీ మార్చుకుంటాను. బైకీస్ ఓ బాస్ వాలెట్. దీన్ని నాతో పాటు క్యారీ చేస్తే ఎక్కడో చోట పెట్టి మర్చిపోయే ప్రమాదం ఉంది. వాట్? అవునన్నయ్య, వైశాలి సూసైడ్ చేసుకుంటానని బెదిరింపు లెటర్ రాసింది. అంటే తను బెదిరిస్తే బెదిరిపోయి వెంటనే వచ్చి తన మెడలో తాళి కట్టేస్తాను అనుకుంటుందా వైశాలి? అన్నయ్య, నీది పెద్దలు నిర్ణయించిన సంబంధం. అందరి ముందు నువ్వు ఒప్పుకున్న సంబంధం. అలాంటి సంబంధాన్ని నువ్వంత ఈజీగా వదులుకోలేవు, వదిలించుకోలేవు. అలా అని తన ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? అయినా ఆ వైశాలి ఆ వాసుదేవరావు గారి ఇంట్లో పెరిగిన మనిషేనా? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఈ వైశాలి ఎలా ఉంది? కనీసం వాళ్ళ ఇంట్లో పనివాడు ఆ సత్తిపండుకున్నంత పేషెన్స్ కూడా తనకి లేదు. సత్తిపండు కూడా ఇలాంటి పనులు చేయడు. నేను అందుకే చెప్తున్నాను, ఆ వైశాలి నీకు తగిన అమ్మాయి అస్సలు కాదు. నువ్వు IAS అవ్వాలనుకుంటున్న వాడివి, తను నిన్నే బెదిరించాలనుకుంటుంది. రేపు నిజంగా జరగరాంది ఏదన్నా జరిగితే నీ ఆశయం నాశనం అయిపోతుంది. ఇంతకాలం పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. అందుకే ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేయాలి. లేదంటే పిల్లవేరులా ఉన్నది కాస్త లోపలికి వెళ్ళి తల్లివేరు ముదిరి తుంచడానికి వీలైనంత పెద్ద వృక్షం అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని పీకడం ఎవ్వరి వల్ల కాదు. నేనంత పెద్దది అవ్వనివ్వను రామా.
నన్ను బెదిరించి తన గుప్పెట్లో ఉంచుకోవచ్చు అనుకుంటుందేమో ఆ వైశాలి. బట్ అది జరగదు రామా. నేను ప్రేమించిన అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిపోయింది. తన కోసం ఆ వైశాలిని చేసుకుంటానని చెప్పాను. లేదంటే అప్పుడే నాకు ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేవాడిని. ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు. ఇది ఇక్కడితో కట్ చేసేస్తాను. ఇప్పుడు మన ఇంటి వరకు సమస్యను తీసుకొచ్చింది. రేపు నువ్వన్నట్టే నా కెరీర్కి ప్రాబ్లం తెచ్చిపెడుతుంది. వెంటనే ఫోన్ చేసి తనతో సంబంధం నాకు ఇష్టం లేదు అని తనకే చెప్పేస్తాను. సరే అన్నయ్య, జాగ్రత్తగా మాట్లాడు. నువ్వేదన్నా పొరపాటుగా మాట్లాడితే మళ్ళీ ఆ మాటను అడ్డం పెట్టుకుని ఇంకేదన్నా క్రియేట్ చేయొచ్చు. నాకు అర్థమైంది. ఓకే రామా, నేనుంటాను. అన్నట్టు ఈ విషయం అమ్మకి చెప్పావా? లేదన్నయ్య, ఇంకా చెప్పలేదు. అమ్మకి నువ్వు వైశాలిని చేసుకోవడమే ఇష్టం. అందుకే అమ్మకి చెప్తే నువ్వు నేను కావాలని ఇది పుట్టించావనుకుంటుందేమోనని చెప్పలేదు. కానీ అమ్మకి చెప్పకుండా నేను వైశాలితో మాట్లాడేస్తే రేపు పెద్దవాళ్ళతో ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు. ఏదో ఒకలా వీలు చూసుకుని అమ్మతో ఈ విషయం చెప్పారామా? అలాగే అన్నయ్య, నువ్వు చెప్పేది నిజమే. అమ్మకి ఈ విషయం తెలియడమే మంచిది. రేపేదన్నా ప్రాబ్లం వస్తే అమ్మ కూడా మాట్లాడడానికి ఉంటుంది. సర్లే, నేను వీలు చూసుకొని అమ్మకి చెప్తాను. నువ్వు మాత్రం వెంటనే వైశాలితో మాట్లాడేసే. ఓకే, మాట్లాడదాం. సరే అన్నయ్య, బాయ్. బాయ్. సిద్ధు, నువ్వు నాకు ఫోన్ చేసావా? నిజంగా నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఎప్పుడు చూసినా నేను ఫోన్ చేయడమే గాని నువ్వు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఫస్ట్ టైం నువ్వు నాకు ఫోన్ చేసావు. ఏమ్మా, నేను బాధపడ్డానని మీ అమ్మ చెప్పిందా? నువ్వు ఎంత బాధ పెట్టావో మా చెల్లి చెప్పింది. ఓ, చెల్లి చెప్పిందని చేసావా? అంటే భయపడ్డావా? ఓరి బాబోయ్, ఇది అసలే తిక్కది. మాట అంటే చేసినా చేస్తుంది అని బెదిరిపోయావా? చూడు వైశాలి, నువ్వు సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తే బెదిరిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటావు? నీకిప్పుడు ఫోన్ చేసింది భయపడి కాదు, నువ్వేం చేసినా నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పడానికి. సిద్ధు, నువ్వు గట్టిగా అరిస్తే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నువ్వేంటో తెలుస్తుంది, నేనెవరో తెలీదు. వైశాలి, నేను నిన్ను పెళ్లి చేసుకోకూడదు అనుకోవడానికి నాకు కొన్ని కారణాలున్నాయి. నా లైఫ్కి ఓ ఎయిమ్, ఓ గోల్ ఉన్నాయి. అవి చాలా గొప్పవి. నీకే కాదు, నాకు ఉంది గోల్. ఏది ఏది? నన్ను పెళ్లి చేసుకోవడమా? నా ఎయిమ్ ఐఏఎస్ అవ్వటం, నీకులా ఒకరికి భర్తనవ్వడం కాదు. నీది గోల్ కాదు, కోరిక. నాది ఓ ఆశయం. ఆశయం వేరు, కోరిక వేరు. ఆశయం 10 మందికి దారి చూపిస్తుంది, కోరిక మన చుట్టూ దారులు ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. సిద్ధు, నాలాంటి అందమైన అమ్మాయి నీలాంటోడికి దొరకడం నీ పూర్వజన్మ పుణ్యం. అందం అంటే ఏంటి వైశాలి? అందం అంటే తెల్లతోలు కాదు, పింక్ కలరు కాదు. అందం అంటే వ్యక్తిత్వం. అందం అంటే నిజాయితీ. అందం అంటే ముక్కుసుటితనం. అందం అంటే నీకంటే తక్కువ అందంగా ఉండే భానుమతి. సిద్ధు, అవును వైశాలి, భానుమతికి ఒంటి అందం తక్కువ కావచ్చు, కానీ మనసులు గెలుచుకునే మానసిక అందం తన సొంతం. అది అందరికీ రాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మగాడి మనసు గెలుచుకోవాల్సింది ప్రేమతో, సాధింపులతో కాదు.
అయినా నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నేను ఐఏఎస్ పాస్ అయ్యి ప్రజలకి సేవ చేయాలి. ఆ తర్వాత నా చెల్లికి పెళ్లి చేయాలి. ఆ తర్వాత మా అమ్మని చాలా బాగా చూసుకోవాలి. ఇవన్నీ అయ్యాక అప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటే అప్పుడు చేసుకుంటాను. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు రోజు అద్దంలో చూసుకునే నీ అందం కరిగిపోయి ముసలిదైపోతుంది. కాబట్టి నువ్వు మీ పెదనాన్న చూపించే సంబంధం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి. నా గురించి మర్చిపో. హే సిద్ధు, ఏంటి వింటున్నాను కదా అని బుర్ర కథ చెప్తున్నావా? ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు ఏది చెప్తే అది వినేసి ఎవడో గొట్టంగాడిని పెళ్లి చేసుకుని నీకు అడ్డం లేకుండా వెళ్ళిపోతాను అనుకున్నావా? నో, ఈ వైశాలి అంత తేలిగ్గా లొంగేది కాదు. అనుకుంటే సాధిస్తుంది, లేదంటే చస్తుంది. నీ చెల్లికి చెప్పాను కదా, అది అక్షరాలా చేసి తీరుతాను. ప్రేమించడం అంటూ చేస్తే ఎంతలా ప్రేమిస్తానో, ఆ ప్రేమించినోడు కాదు అంటే అంతలా ద్వేషిస్తాను. వాడి జీవితం సర్వనాశనమైన నేను లెక్క చేయను, తొక్కేస్తాను. గుర్తుపెట్టుకో సిద్ధు, నా పెళ్ళి నీతోనే, నీ పెళ్ళి త్వరలోనే. నువ్వు ఐఏఎస్ అయినా అవ్వకపోయినా నాకనవసరం. మంచి రోజులు వచ్చాక ముహూర్తాలు పెట్టించాల్సిందే. ఓకే వైశాలి, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు. నేను తర్వాత మాట్లాడతాను. సరే, నువ్వు అనుకున్నట్టే చేయడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం ఏంటి, చేసి తీరాలి. ఓకే ఓకే ఓకే, నా క్లాస్కి టైం అవుతుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. భాను ఎంత చెప్పినా ఎందుకు అర్థం చేసుకోదో అర్థం కాదు. చా చా అసలు నేను వ్యాలెట్ మర్చిపోయి ఎలా వెళ్ళిపోయాను? హాయ్ బాస్. హాయ్ బాస్. ఇప్పుడే నేను నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే ఎదురొచ్చావు. నేను కూడా నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, నువ్వు కనిపించావు. దేని గురించి? వ్యాలెట్ గురించా? వ్యాలెట్ గురించే. నేను వ్యాలెట్ కాఫీ డేలో మర్చిపోయాను. అక్కడ వెళ్ళి అడిగితే లేదు అన్నారు. సరేనా, అక్కడ సీసీ ఫుటేజ్లో చూస్తే ఎవరో ఒకడు ఆ పర్స్ తీసుకుని పారిపోవడం, వాడి వెనకే నువ్వు వెళ్ళడం కనిపించాయి. అందుకే నీకు ఫోన్ చేసి మీ ఇంటికే వద్దామనుకున్నాను. నీ ఫోన్ కలవలేదు. సరే, ఓ చిన్న పనుంటే అది చూసుకుని వచ్చేద్దాం అనుకున్నాను. ఈలోపే నువ్వు ఎదురుపడ్డావు. ఓ సారీ బాస్, నేను మీ వ్యాలెట్ని ఇందాకే ఇంట్లో వదిలేసి వచ్చాను. బయట ఎక్కడన్నా మర్చిపోతానని భయం. ఓ ఇట్స్ ఓకే బాస్. ఆ వ్యాలెట్ అయితే మీ దగ్గర ఉంది కదా? ఉంది. సరే ఉండనివ్వు, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. తర్వాత? ఇంకెప్పుడు తర్వాత? రా బాస్, ఇప్పుడే వెళ్దాం. మా ఇల్లు చూసినట్టు ఉంటుంది, నీ పర్స్ తీసుకున్నట్టు ఉంటుంది. అది కాదు బాస్, నువ్వేవో మెడిసిన్ తీసుకుని వెళ్తున్నావు. మెడిసిన్ తీసుకుని ఇంటికే వెళ్తున్నాను. ఇంట్లో నా ఎవరికైనా సీరియసా బాస్? చచ్చా, సీరియస్ ఏం కాదు, జస్ట్ ఫీవర్ అంతే. ఫీవరా? ఫీవర్కి ఇంట్లో ఫీల్ అయిపోతున్నారంటే ఎవరికి ఫీవర్? మీ మిస్సెస్కా, మీ అమ్మగారికా? అదే, ఓ మగాడి ఇంట్లో జనరల్గా ఇష్టపడేది ఇద్దరినే, ఒకటి భార్యని, రెండు అమ్మని. వాళ్ళిద్దరిని అమితంగా ప్రేమిస్తాడు కాబట్టే వాళ్ళిద్దరూ కొడుకు ప్రేమ కోసం కోరుకుంటారు. నా కొడుకు ప్రేమ నాకే దక్కాలని చూస్తుంది తల్లి. కాదు, నా భర్త ప్రేమలో నా వాట నాకిచ్చే తీరాలంటుంది భార్య. ఇద్దరి వాదనలోనూ న్యాయం ఉంటుంది, ఎందుకంటే ఇద్దరి ప్రేమ సమానంగానే ఉంటుంది. ఇంతకీ జ్వరం ఎవరికి బాస్? మీ అమ్మగారికా లేక మీ మిస్సెస్కా? నా భార్యకే. ఓ, అలా అయితే ఇలాంటప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ఆవిడ్ని మంచం మీద నుంచి లేపి నాకు కాఫీ టీ పెట్టమని, చచా ఇవన్నీ వద్దులే బాస్. మా ఇంట్లో ఆ పనులు చేసి పెట్టడానికి ఓ మనిషి ఉంది బాస్. పద వెళ్దాం. వద్దులే బాస్,
ఇప్పుడు నీకేమన్నా అర్జెంట్ పని ఉందా? అర్జెంట్ పని ఏం లేదు. మరి ఇంకే, లెట్స్ గో. బాసు అది నో, డోంట్ సే ఎనీథింగ్, లెట్స్ గో. అది ఎక్కడ పెట్టాను? నేను సోఫా దగ్గర పెట్టినట్టు గుర్తే, కానీ ఆ దివ్య చూడలేదు అంటుంది. అదే కావాలని తీసి దాచేస్తుంటుంది. మోదనష్టపది. 1 minute, నేను తనకి టాబ్లెట్స్ ఇచ్చేసి వస్తా. ఈ పర్సా? ఇది ఎవరిదో అని ఇందాక మీ అమ్మని అడిగాను. ఇది అతందే బామ్మ. అందులో ఎవరిదో ఫోటో కూడా ఉంది. ఇందాక కళ్ళజోడు లేక చూడలేదు. ఏది ఒకసారి చూసి ఇచ్చేస్తాను, ఇవ్వరా?